హాయ్ గాయ్స్, పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు మూవీ చూశాను. ఈ మూవీ 24th రిలీజ్ అవ్వాలి, కానీ 23rd నైటే ప్రీమియర్ షోలో అయితే వేశారు. నేను ప్రీమియర్ షో అయితే చూసి వచ్చాను. సో అరౌండ్ ఇప్పుడు 1:11 అవుతుంది నేను రికార్డ్ చేసే టైంకి, 24th మార్నింగ్. మరి మూవీ ఎలా ఉంది? హరిహర వీరమల్లు పార్ట్ 1. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మూవీకి వెళ్ళేటప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే ఇది ఒక నిజంగా జరిగిన స్టోరీ ఏమో అని అనుకుంటున్నారు. ఇది అసలు నిజంగా జరిగిన స్టోరీ అయితే కాదు, కేవలం ఒక కల్పిత కథ. ఈ హరిహర వీరమల్లు క్యారెక్టర్ కూడా ఒక కల్పిత క్యారెక్టర్ మాత్రమే. ఈ టైటిల్ పడేటప్పుడు ఆ డిస్క్లైమర్ వేస్తారనమాట, ఇది ఓన్లీ కేవలం కల్పిత కథ మాత్రమే అని. స్టోరీ విషయానికి వస్తే, కోహినూరు వజ్రం గురించి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చాలా మంది చెప్పారు, ఆడియో లాంచ్ లో కూడా చెప్పారు. బట్ ఈ కోహినూరు వజ్రం గురించి కాకుండా ఇంకో ఎలివేషన్ అయితే ఉంటుంది స్టోరీ పరంగా. సో అది మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. మరి ఓవరాల్గా మూవీ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, అసలు టైటిల్ పడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి నేమ్ పడుతుంది కదా, అసలు చాలా బాగా చేశారు. ఏ సినిమాలో కూడా లేదు అలాంటి టైటిల్ అలా స్క్రీన్ మీద పడడం. గూస్ బంప్స్ చాలా బాగా వచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్, ఆయన సీన్ అదిరిపోద్ది ఎంట్రీ సీన్. ఎందుకంటే ఇది వరకు ఉన్న సినిమాలో అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారి నేమ్ కానీ ఆయన ఎంట్రీ సీన్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా చూపించారు. అండ్ యాక్షన్ సీన్స్ మాత్రం అద్దరిపోయినాయి పవన్ కళ్యాణ్ గారి. ఆ ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ, ఆ మోడ్యులేషన్, ఆ స్టైల్ చాలా బాగా చూపించారు. ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మూవీ స్టోరీ చాలా బాగా వెళ్తుంటది. ఆ మధ్యలో లవ్ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బ్ గా అనిపిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ వెళ్తున్న కొద్దీ చాలా బాగుంటది. యాక్షన్స్ మెయిన్ చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కానీ ఆ ఫైట్స్ కానీ అద్దరిపోతాయి. ఆ డైలాగ్ డెలివరీ మోడ్యులేషన్ ఉంటుంది, అసలు చాలా బాగా చెప్పారు. అండ్ హీరోయిన్ నిధి అగర్వాల్, ఆమె క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టరే. ఒక ట్విస్ట్ కూడా వస్తుంది హీరోయిన్ దగ్గర, అది చాలా బాగుంటుంది. అందరు షాక్ అవుతారు, ఓ ఇదేందని. సో హీరోయిన్ దగ్గర ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మీకు సెకండ్ హాఫ్ లో ఏంటి అనేది దానికి ఒక రీజన్ ఉంటుంది. అదొక ట్విస్ట్ అయితే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి కొంచెం సాగదీసినట్టు అనిపించింది నాకు. ఈ మూవీ లెంత్ 2 hours 42 minutes అయితే ఉంది. ఈ టైటిల్స్ ఇవన్నీ తీసేస్తే 2.5 hours. పెద్ద లెంత్ ఏమి కాదు మూవీ, కానీ స్టోరీ పరంగా 2 hours లోనే కుదించేయచ్చు. కొంచెం లెంత్ పెంచాలి అండ్ పార్ట్ 2 కూడా స్టోరీ కావాలి కాబట్టి కొంచెం సాగదీశారు. సెకండ్ హాఫ్ నాకైతే అలాగే అనిపించింది. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ మైనస్ విఎఫ్ఎక్స్. అసలు విఎఫ్ఎక్స్ మరీ దారుణంగా ఉన్నాయి. ఆ మెయిన్ ఆ గుర్రపు స్వారీ చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది అది గ్రాఫిక్స్ అని. ఆ గుర్రాలు కానీ ఆ సెట్స్ కానీ అడవుల్లో కొన్ని చిత్రీకరిస్తారు సీన్స్, అవి కూడా చాలా విఎఫ్ఎక్స్ అని ఈజీగా అర్థమైపోతుంది. గ్రాఫిక్స్ మాత్రం దాని మీద అయితే ఎంత వర్క్ చేయలేదు, చాలా పూర్గా అయితే ఉంది. అదొక బిగ్ మైనస్ ఈ మూవీకి. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. కీరవాణి గారు మాత్రం అద్భుతంగా కొట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ ఎలివేషన్స్కి, ఆ ఫైట్ సీన్స్కి చాలా బాగా ఇచ్చారు బీజిఎం. అండ్ క్లైమాక్స్ అసలు బీజిఎం అద్దరిపోద్ది. అంటే ప్రతి సీన్, క్లైమాక్స్ అనే కాదు, ప్రతి సీన్లో బీజిఎం మాత్రం చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ మూవీకి ప్రాణం లేపిందంటే కీరవాణి గారి మ్యూజిక్. ఒకవేళ ఆ మ్యూజిక్ అంత లేకపోతే మూవీ మీకు అంతగా అనిపించకపోవచ్చు. మ్యూజిక్ పరంగా ప్రాణం పోసింది ఈ మూవీకి, మ్యూజిక్ అంత బాగుంది. అండ్ యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అసలు వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు ఆయన. ఇది వరకు సినిమాలా లేదు, ఇది ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది పవన్ కళ్యాణ్ గారిది. చెప్పాను కదా, టైటిల్ కార్డ్స్ కానీ ఆయన పవన్ కళ్యాణ్ ఎంట్రీ కానీ ఇదివరకు సినిమాలు అయితే నాకు ఎప్పుడు చూడలేదు. సో ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ యాక్టింగ్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ ఈ మూవీ కొన్ని సీన్స్ చూసేటప్పుడు నాకు బాహుబలిని ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైటిల్స్ పడేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో మనకి బాహుబలి 1లో ఎలా అయితే టైటిల్స్ పడతాయో సేమ్ అదే విధంగా దీంట్లో ఉన్నాయి. కొన్ని ఫైట్ సీన్స్ కూడా బాహుబలి లాగా అనిపించినాయి. ట్రైలర్లో కూడా ఒక సీన్ ఉంటుంది, మీరు ఆ కత్తి ఇట్లా తిప్పుతా అన్ని బాణాలన్నీ వస్తుంటే ఇలా తిప్పుతాడు కదా, అది కూడా కొంచెం బాహుబలిలో ఆ సీన్ అయితే ఉంది, అదొకటి అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఎండింగ్ టైటిల్ కార్డ్స్లో అది కూడా సేమ్ బాహుబలి లాగానే అనిపించింది. అంటే కొద్దిగా దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని అయ్యే టైటిల్స్ వాడారేమో అని నాకు అనిపించింది. అండ్ ఈ మూవీ పార్ట్ 2 ఉంది, బట్ పార్ట్ 1లో ఏం జరిగిందంటే పార్ట్ 2కి అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. క్లైమాక్స్ ఏదోలా ఉంటుంది, అసలు క్లైమాక్స్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అంటే పార్ట్ 2కి ఎలా ఉండాలంటే ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయాలి, అసలు ఏం జరగబోతుంది పార్ట్ 2లోని. బట్ ఈ పార్ట్ 1లోనే మనకు అర్థమైపోతుంది పార్ట్ 2 ఏం జరుగుతుంది అనేది. సో అలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. క్లైమాక్స్ ఏదో పెట్టారు, అసలు ఏందో చేశారు, దానికి చాలా టైం వేస్ట్ చేశారు. లిటరల్లీ ఒక 20 minutes ఉంటుంది క్లైమాక్స్ అట్లా. బట్
అసలు ఇంట్రెస్టింగ్ అనిపించదు, ఏదో పెద్ద గాలి అలాంటివి ఉంటుంది. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది, అంత ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయలేకపోయారు పార్ట్ 2 విషయానికి వచ్చేసరికి. అండ్ ఈ మూవీలో సునీల్, సత్యరాజు, నాజరు వీళ్ళ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లే ఉన్నాయి. సునీల్ గారిది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరే, మీ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ బాబీ డియోల్ గారు, ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఆయన స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కానీ యాక్టింగ్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం అంటే పార్ట్ 2 ఉంది కదా, ఆ పార్ట్ 2లో ఆయన క్యారెక్టర్ ఎక్కువగా ఉండబోతుంది. బట్ పార్ట్ 1లో కొంచెం ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువనే ఉంది. ఆయన యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. అండ్ ఈ సత్యరాజు కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా చేశారు. ఇంపార్టెంట్ రోల్సే వీళ్ళందరికీ కూడా, ఎవరికి కూడా తక్కువ క్యారెక్టర్లు అయితే కాదు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి వల్గారిటీ అయితే ఉండదు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే బాగుంది మూవీ. స్టోరీ పరంగా బాగానే ఉంది. అండ్ యాక్షన్ పరంగా యాక్షన్ సీన్స్ కానీ, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. బట్ ఈ స్టోరీ అనేది కొంచెం లెంత్ ఎక్కువైంది, ఎందుకంటే పార్ట్ 2కి కొంచెం స్టోరీ కావాలి కాబట్టి కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉంది. బట్ ఆయన యాక్షన్ సీన్స్ వల్ల మీకు అసలు బోర్ పట్టదు మూవీ. చాలా బాగుంది. మధ్యలో లవ్ సీన్స్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది కానీ అంతకు మించి ఏం లేదు. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగారు. అండ్ క్లైమాక్స్ ఒకటి బిగ్గెస్ట్ మైనస్. క్లైమాక్స్ మెయిన్ బిగ్గెస్ట్ మైనస్. పార్ట్ 2కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, మీరైతే చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు మూవీ అయితే. అండ్ ఈ మూవీ రేటింగ్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 5కి నేను ఎంత ఇస్తానంటే 3 అయితే ఇస్తాను. ఇది ఈ మూవీ రివ్యూ అయితే. ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.